ఎవడో తయారు చేసిన వస్తువు కాదు. భారతదేశమే వస్తువుల్ని ఇన్నోవేట్ చేయగలిగిన స్థితిలో ఉందన్నటువంటిది నిన్న నరేంద్ర మోడీ ఫ్రాన్స్‌లో మాట్లాడినటువంటి మాట. భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించారు. ఇండియా, ఫ్రాన్స్ సహా వివిధ దేశాల స్టార్టప్ కంపెనీలు ఇందులో పాల్గొని నూతన ఆవిష్కరణలు, సమ్మిళితత్వం వేరు వేరు కాదని, అవి పరస్పర ఆధారితమని తాము నిరూపించినట్టు గుర్తు చేశారు. ఏ ఆవిష్కరణ గొప్పతనమైన కేవలం దాని విలువలో కాకుండా మానవ జీవితాల మీద అది చూపే ప్రభావం మీద ఆధారపడి ఉంటుందన్నారు. దశాబ్దం క్రితం వరకు ప్రపంచం భారతదేశాన్ని సాంకేతికతను స్వీకరించే దేశంగా చూసేదని, నేడు దేశం సాంకేతికతను అందించే దేశంగా ఎదుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమ దేశం సృష్టించే ఆవిష్కరణలు, అందించే పరిష్కార మార్గాలు మానవాళికి ప్రయోజనం చేకూరుస్తాయన్నారు. భారత్ ఇన్నోవేట్స్ లక్ష్యం ఇదేనన్నారు. సమ్మిళిత మానవ కేంద్రీకృత సాంకేతికత, నూతన ఆవిష్కరణ ప్రాముఖ్యతను ప్రస్తావించారు. ఇక్కడ వెరీ సింపుల్, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక సెల్ ఫోన్ ఇదివరకు ఎక్కడో తయారైతే కొనుక్కునేవాళ్ళు, ఒక లైట్ ఎల్ఈడి బల్బ్ ఎక్కడో తయారైతే కొనుక్కునేవాళ్ళు, ఒక కార్ ఎక్కడో తయారైతే కొనుక్కునేవాళ్ళు, ఒక హెలికాప్టర్ ఎక్కడో తయారైతే కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు అవి భారతదేశమే తయారు చేస్తుంది.